హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీకి కేంద్ర మంత్రులు వీలే లిస్టు విడుదల. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియోకి దయచేసి లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయంతో కేంద్రంలో ఎన్డీఏకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో అండగా నిలిచిన ఏపీకి ఎన్ని కేంద్ర పదవులు దక్కనున్నాయి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది. ప్రధాని మోడీతో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరికి క్యాబినెట్లో అవకాశం దక్కుతుందన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. మంత్రివర్గంలో టీడీపీకి బెర్తులపై చంద్రబాబు ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడారు. టీడీపీ నుంచి మొత్తం 4 కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. 2 క్యాబినెట్ హోదా, మరి 2 సహాయక మంత్రులు ఇస్తామని అయితే అంటున్నారు. క్యాబినెట్ జాబితాలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పేరు మొట్టమొదటగా వినిపించే పేరు. శ్రీకాకుళం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు పార్లమెంట్లో బాగా మాట్లాడే వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన నాయకుడు కూడా. సో రెండో క్యాబినెట్ పదవి గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం ఉంది. అమెరికాలో బడా పారిశ్రామికవేత్త. ఎన్నికల అఫిడవిట్లో వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించి దేశం దృష్టిని ఆకర్షించారాయన. కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఉన్న మూడో వ్యక్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన కూడా భారీ పారిశ్రామికవేత్తనే. గతంలో వైసీపీకి ఆర్థికంగా అండగా ఉండేవారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి నెల్లూరు నుంచి గెలిచారాయన. ఆ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో వేమిరెడ్డి కీలకమని భావిస్తున్నారు. రాయలసీమ కోటాలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది. ఈయన వాల్మీకి సమాజ వర్గానికి చెందిన నేత. అందువల్ల లక్ష్మీనారాయణ పేరును చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారని అయితే అంటున్నారు. ఇక ఏపీలో జనసేన నుంచి 2 ఎంపీలు గెలిచారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి హ్యాట్రిక్ కొట్టారు. పవన్ కళ్యాణ్కి ఇష్టమైన నేత కూడా. అందువల్ల సీనియర్ అయిన బాలశౌరికి ఛాన్స్ దక్కవచ్చు. సో బీజేపీ నుంచి పురంధరేశ్వరి పదవి ఖాయమంటున్నారు. ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో పదవి ఇస్తే అనకాపల్లి నుంచి గెలిచి సీఎం రమేష్కు ఛాన్స్ ఉంది. ఎన్డీఏకి కీలకంగా మారిన ఏపీకి ఏమాత్రం 5కు తక్కువ కాకుండా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.